ఆఫ్టర్ దిస్ మేము వచ్చింది అసలు ఈ కోర్స్ని చూస్ చేసుకుందే గవర్నమెంట్ జాబ్స్ కోసం. అవునా, మేము ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత మేము 2 years కష్టపడిన తర్వాత మాకు గవర్నమెంట్ జాబ్స్ రావు అని అంటే ఎట్లా? మేము ఫస్ట్ ఇప్పుడు డిఎస్సి వేశారు, మెగా డిఎస్సి. మళ్ళీ డిఎస్సి ఎప్పుడు వేస్తారో తెలియదు. సో ఇప్పుడు వేసిన డిఎస్సికి ఫస్ట్ మేము దానికి ఎలిజిబుల్ కావాలంటే టెట్ రాయాలి. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఒకసారి టెట్ వేశారు, బట్ అప్పుడు మాకు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో టెట్ వేయకుండా డైరెక్ట్గా డిఎస్సి వేస్తే మా సంగతి ఏంటి? మా గురించి ఎవరు ఆలోచించాలి? సరే, ఇప్పుడు మేము ఫ్రెషర్స్, మా గురించి కాకపోయినా పాత బ్యాచ్లు ఉన్నాయి కదా, వాళ్ళలో కూడా చాలామంది క్వాలిఫై అవ్వలేదు. చాలామంది కూడా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా గవర్నమెంట్ జాబ్స్ కోసం. ఇప్పుడు మాకు ఎవరికి కూడా ఎలిజిబిలిటీ లేకుండా మేము టెట్ క్వాలిఫై అవ్వకుండా మాకు డైరెక్ట్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మేము ఎలా రాసుకోవాలి? ఎలా రాసుకుంటామని అనుకున్నారు? అప్పుడు ఎలిజిబిలిటీ ఇచ్చారు, సరే, మేము టెట్ లేని డైరెక్ట్గా డిఎస్సి ఎలా రాసుకుంటాం? మాకు టెట్ కావాలి సార్. మేము టెట్ రాసుకుంటాం. టెట్ రాసుకున్న తర్వాత డిఎస్సికి ఎలిజిబుల్ అవుతాం. మేము కూడా డిఎస్సి రాసుకుంటాం. లక్ ఉంటే మాకు అందరికి కూడా జాబ్స్ వస్తాయి కదా. ఓన్లీ మా ఫ్రెషర్స్కే కాదు, ఇంకా పాత బ్యాచ్లు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా రావచ్చు కదా జాబ్స్. ఇప్పుడు మమ్మల్ని అందరిని ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు? మేము సీఎంని డిమాండ్ చేస్తున్నాం. మేము సీఎం గారు, మీరు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవ్వాలి. మేము చాలా డేస్ నుండి ఇట్లా ఫైట్ చేస్తున్నాం. మీ దగ్గర నుండి రెస్పాండ్ రావాలనే కదా మేము ఇదంతా చేసేది. తిండి లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం మీరు ఒకసారి మా గురించి కూడా ఆలోచించండి. మీరు రెస్పాండ్ అవ్వండి. మాకు టెట్ వేయండి సార్, అంతే. మిమ్మల్ని మేము ఇంకేం అడగట్లేదు. మీరు టెట్ వేయండి, మేము టెట్ రాసుకొని డిఎస్సి రాసుకుంటాం. మాకు ఎలిజిబిలిటీ అప్పుడే కదా వచ్చేది. ప్లీజ్ రెస్పాండ్